హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఇది సండే రోజు బ్లాగే నేను టు బి కంటిన్యూ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ మార్నింగ్ మన ఇంటి దగ్గర టెంపుల్, అందులోనూ అమావాస్య కార్తీక మాసం కాబట్టి లాస్ట్ డే కాబట్టి 2 టెంపుల్స్కి అయితే మేము వెళ్ళి రావాల్సి వచ్చింది. సో మార్నింగే ఎర్లీ మార్నింగ్ మనం ఇక్కడ ఇంటి దగ్గర దీపం అయితే పెట్టేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము జస్ట్ అట్లా డ్రెస్ చేంజ్ చేసుకొని పిల్లల్ని ఫ్రెష్ అప్ చేసుకొని అంటే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసుకొని ఇక్కడ అలంపూర్లో అయితే బాగా జరుగుతుందండి. సో అలంపూర్ జోగులాంబ టెంపుల్కి అయితే ఇప్పుడు మనం బయలుదేరి వెళ్తున్నాం. సో అమ్మవారి శక్తిపీఠం కదా, జోగులాంబ అమ్మవారు 5వ శక్తిపీఠం కాబట్టి సో ఈరోజు వెళ్తే బాగుంటుంది. అండ్ అక్కడ అమావాస్యకి బాగా హోమం చేస్తారనమాట అమ్మవారికి. సో అందుకే అక్కడ వెళ్తే ఈరోజు బాగుంటుంది, ఫుల్గా మంచిగా చూసి రావచ్చు, దీపాలు అవన్నీ పెట్టవచ్చు అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి అందరం కలిసి బయలుదేరుతున్నాం అనమాట. యాక్చువల్లీ మేము ముందుగానే అనుకోలేదండి. అప్పటికప్పుడు అంటే మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్ళింటాం కదా. సో ఈరోజు ఎలాగా అర్లీగా అయిపోయింది పని అంతా, అట్లే మనం టెంపుల్కి వెళ్ళేసి వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అప్పటికప్పుడు అనుకొని డిసైడ్ అయ్యి వెళ్తున్నాం అనమాట మేము టెంపుల్కి. సో యాక్చువల్లీ మేము కూడా ఏం అనుకోలేదు అక్కడ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి. అర్లీ మార్నింగ్ అనుకున్నాం, అప్పటికప్పుడు బయలుదేరాం అనమాట. సో మనకి ఇక్కడ అలంపూర్కి అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళకు కూడా డైరెక్షన్స్ అయితే తెలుపుతూ ఉంటారనమాట. అంటే శివలింగం అండ్ నెక్స్ట్ అక్కడ నందీశ్వరుడు. సో అట్లా మనకి డైరెక్షన్స్ చూసారా, ఇక్కడ శివలింగం అయితే ఉంది. మనకి జోగులాంబ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఈజీ రూట్ మ్యాప్ అనమాట. మనకి కొత్త వాళ్ళైనా సరే దారి తప్పకుండా నీట్గా వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్లీ మేమైతే టెంపుల్కి వచ్చేసాం. వెహికల్ పార్క్ చేయడానికి అయితే ఫుల్ రష్ ఉన్నారు ఆ రోజు. సో ఫెస్టివల్ టైంలో ఎప్పుడైనా సరే ఫుల్ రష్గా ఉంటారు. మేమేంటంటే ఫ్రంట్ సైడ్ నుంచి అంటే టెంపుల్ ఫ్రంట్ సైడ్ నుంచి వస్తే బోల్డ్ అంత రష్ ఉంది. అండ్ మేము 5 km దాకా నడచాల్సి వస్తుంది. లిటరలీ అంత దూరం నడచాలంటే కొంచెం అంటే ఎక్కువ నడచలేము. సో మేము నడిచినా కూడా పిల్లలు అయితే అసలు నడచలేరు, వాళ్ళు అలసిపోతారని చెప్పేసి అంటే టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మేము వచ్చాం అనమాట. ఇక్కడ నుంచి మనకు ఒక 15-20 minutesలో మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. బట్ అన్ని వెహికల్స్ పార్క్ చేసి ఉన్నారు. ఈవెన్ స్కూల్ పిల్లలు కూడా మనకి ఎక్స్కర్షన్స్ ఉంటాయి కదా, సో అలా తీసుకొని వచ్చారనమాట. ఇంక ఇక్కడ దగ్గరలోనే పార్క్ చేసేసి అండ్ మేము ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చామండి. ఎందుకంటే ముందుగానే అనుకున్నాం, బట్ అక్కడ ఫుల్ రష్ ఉంటారు కదా, మనకి ఈవెన్ ప్రసాదాలు కూడా దొరకడం చాలా కష్టం అని చెప్పారు. ఎందుకైనా మంచిది ఇంకా మనం ముందుగానే కొంచెం ఏమన్నా ఫుడ్ లైట్గా తీసుకెళ్తే బెస్ట్ అని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ దగ్గర మనకి నది కూడా ఉంటుంది, తుంగభద్ర నది ఇక్కడ. సో అక్కడ నుంచి మనం డైరెక్ట్ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. యాక్చువల్లీ మేము అనుకుంది 6 o'clockకి కాబట్టి ఇంకా అప్పటికప్పుడు కొంచెం అన్నీ రెడీ చేసుకొని పిల్లలకు కూడా చెప్పి రెడీ చేసి, యాక్చువల్లీ వాళ్ళు వస్తారో లేదో తెలియదు. పిల్లలు ఒక్కోసారి వస్తామంటారు, ఒక్కోసారి రామంటారు కదా. ఆ రోజు ఎందుకో తెలియదు, పిల్లలు కూడా వచ్చారనమాట. సో ఇంకా వాళ్ళు వస్తామన్నప్పుడు మటుకు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలండి, వదిలేసి అస్సలు వెళ్ళకూడదు. సో అమ్మవారు అలా వాళ్ళని కనుకరించిందేమో, సరే రాండి అని చెప్పి ఇంకా వాళ్ళని కూడా అప్పటికప్పుడు రెడీ చేసేసుకొని మేము 12:30కి అట్లా 12 o'clockకి బయలుదేరాం అనుకుంటా. సో 12 o'clockకి బయలుదేరితే మేము వచ్చేసరికి 1:45 or 1 అరౌండ్ 1 అయిపోయిందిలేండి. సో వచ్చేసరికి 1 o'clockకి యాక్చువల్లీ క్లోజ్ చేసేస్తారు టెంపుల్ అయితే. సో అప్పుడు దర్శనం అయితే ఉండదన్నమాట. మేము ఆ టైంకి వచ్చాం కదా, అంటే ఓపెన్ ఉంటుందో లేదో అనుకొచ్చి కొంచెం టెన్షన్ పడ్డాము. బట్ అంత దూరం నుంచి వచ్చి టెంపుల్ ఓపెన్ ఉంటేనే బెస్ట్, క్లోజ్ చేస్తుంటే కొంచెం మళ్ళీ ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ 3 o'clockకి అట్లా ఓపెన్ చేస్తారు. సో లిటరలీ మా లక్ అనుకోండి, అక్కడ ఓపెన్ అయింది, టెంపుల్ ఓపెన్లోనే ఉంది. బికాజ్ ఈరోజు అమావాస్య కదా, సో అందులోనూ సండే, ఇంకా అందరు వీక్ ఆఫ్, ఫుల్ రష్ ఉన్నారు పిల్లలతో సహా. పిల్లలు పెద్దలు అందరు కలిసి వచ్చారనమాట. ఈవెన్ స్వాములకి ఇక్కడ భిక్ష అవన్నీ చేసుకుంటుంటారు వాళ్ళే, అక్కడ స్వయంగా వంట అవన్నీ ప్రిపేర్ చేసుకొని అంటే మాల వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా స్వాములు, సో ఇక్కడే స్టే చేస్తారనమాట. సో అంటే మాటి శివలింగం అంటే 1,000 లింగాలు ఉన్నాయండి. అస్సలు ఇక్కడ మనం ఈ టెంపుల్కి వచ్చి 1,000 లింగాలు చూసామంటే ఎంత అదృష్టమో కదా. నేను మా బాబు చిన్నప్పుడు అంటే మా బాబు డెలివరీ అయినప్పుడు మటుకు వెళ్ళామన్నమాట. అప్పుడు బాలబ్రహ్మేశ్వర స్వామి ఉంటారు కదా, సో అక్కడ మనకి చిన్నపిల్లలకి ఏమైనా దోషాలు అలా ఉంటే ఇక్కడ టెంపుల్లో మనకి పూజలు అవన్నీ చేస్తారు. సో అప్పుడెప్పుడో వెళ్ళాను, ఐ మీన్ 12 years బ్యాక్ అట్లా వెళ్ళాను అనమాట. అప్పుడు చేపించాను బాబుకి. అండ్ మధ్య మధ్యలో కూడా వచ్చాము చూసాము వెళ్ళాము.
కానీ ఇప్పుడు అమావాస్య రోజు రావడం మటుకు చాలా తక్కువ అనమాట. ఇదే ఫస్ట్ టైం రావడము. సో చాలా బాగుంటుందండి టెంపుల్. అండ్ ఎంత పవర్ఫుల్ అంటే అమ్మవారి జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం కదా, 5వ శక్తిపీఠం. చాలా పవర్ఫుల్ అండి. అండ్ టెంపుల్ చుట్టుపక్కల ఎంత బాగుంటుందంటే పీస్ఫుల్గా. అండ్ అవతల సైడ్ మొత్తం ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది కదా గోపురం, అక్కడ సైడ్ మొత్తం శివలింగాలు అనమాట. ఎన్ని కోటి శివలింగాలు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మేము వెళ్తున్నాం కదా, స్టార్టింగ్ అయితే స్వామివారిని దర్శనం అయితే తర్వాత అయినా చేసుకోవచ్చు. బికాజ్ ఇక్కడ అమ్మవారికి హోమాలు అవన్నీ చేస్తున్నారనమాట. సో అందుకే మేము ఇక్కడ స్పెషల్ దర్శనం అట్లా ఏం లేదు, అంటే ఫ్రీ దర్శనం వాళ్ళు అక్కడ సైడ్ వస్తారు. అండ్ మేము అమౌంట్ ఇచ్చి కూడా ఫ్రీ దర్శనం అండ్ మేము అందరం కలిసేసి ఒకటేసారి పంపిస్తున్నారనమాట. అక్కడ అమౌంట్ ఇచ్చినా ఒకటే లేకపోయినా ఒకటే, ఎందుకంటే అందరినీ కలిపి పంపించేస్తున్నారు. సో ఏంటంటే మనకి మటుకు కింద లైన్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి పంపిస్తారు. అండ్ ఫ్రీ దర్శనం వాళ్ళకి అట్లా స్టెప్స్ ఎక్కించి అక్కడ నుంచి తీసుకెళ్తారు. బట్ వాళ్ళకి మనకి ఒక 5 minutes అంతే. అండ్ ఇక్కడ సైడ్ చూస్తున్నారు కదా హోమం, అంటే ఇట్లా అమావాస్యకి హోమం చేపించుకునే వాళ్ళు ఉంటారు, యాగం చేపించుకునే వాళ్ళు ఉంటారు కదా. సో ఇక్కడ సైడ్ అంతా హోమము యాగం అట్లా చేయించుకుంటూ ఉంటారు. అండ్ దీని ప్రాసెస్ ఎలానో మనకు తెలీదు. సో ముందుగానే రాపిస్తారా లేకపోతే అప్పటికప్పుడు రాపించుకొని హోమం చేయించుకుంటారా అనేది తెలియదు. సో కానీ మనము ఎప్పుడైనా హోమం చేయించుకునేటప్పుడు అమావాస్య గడియలు ఉంటాయి కదా, ఆ గడియలలో చేయించుకుంటే ఆ ఫలితం అనేది దక్కుతుంది. సో అందుకే ఇంకా మేమైతే ఏమి అక్కడంత రిస్క్ తీసుకోలేదు, ఎందుకంటే పిల్లలు కూడా అంతసేపు ఉండలేరు. ఆల్రెడీ చూస్తున్నారు కదా ఎంతమంది బయట వెయిటింగ్ అయితే చేస్తున్నారు హోమం చేయించుకోవడానికి. అండ్ ఈ క్యూ లైన్లోనే వాళ్ళు వెళ్ళడానికి చాలా అలసిపోయి బేజార్ వచ్చేసింది అనమాట. ఎక్కడ ఓపిక ఉండదండి. పిల్లలతో వస్తే ఇదే అనమాట, వాళ్ళకి ఎక్కడ ఓపిక ఉండదు, ఎక్కువసేపు వెయిట్ చేయలేరు. సో వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది అంతే. వెళ్ళామా ఫటాఫట్గా దర్శనం చేసుకున్నామా మళ్ళీ వచ్చేసామా అట్లా ఉండాలన్నమాట వాళ్ళకి. సో చూసారా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. అండ్ టెంపుల్ అయితే అంటే మేము వెళ్ళిన రోజు మటుకు కూల్ క్లైమేట్ ఉంది. అండ్ అంత ఎండగా లేదు, అంత కూల్గా లేదు, నార్మల్ టెంపరేచర్ అయితే ఉంది. కాబట్టి అదొకటి ప్లస్ పాయింట్ అనమాట. సో పిల్లలతో అందరితో కలిసి వెళ్తే చాలా బాగుంటుందండి ట్రిప్ అనేది. సో అందరితో కలిసి వెళ్తేనే ట్రిప్ అనేది బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. సో ఇక్కడైతే టెంపుల్ చూసారా, లోపల అమ్మవారి అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ లోపల అమ్మవారిని లోపల వీడియో అయితే తీయనేరండి. సో ట్రై చేస్తా వీడియో తీయడానికి ఎలా వస్తుంది చూసారా. గోపురం పైన క్లౌడ్స్ అండ్ కూల్ క్లైమేట్, ప్రశాంతంగా అమ్మవారి దర్శనం. ఇంకొక మంచి ఏం కావాలని చెప్తుంది, చాలా పీస్ఫుల్గా అయిపోతుంది. అండ్ మేమైతే ఈ మధ్యకాలంలో టెంపుల్స్కి బాగా అప్పటికప్పుడు అనుకుంటున్నాం, జస్ట్ చలో అంతే, ఇంకా వేరే ఆలోచన ఏం లేదు, వెళ్దాం అంతే. ఇంకా మరి మనం ఆలోచించుకొని నెక్స్ట్ వీక్ వెళ్తాము, తర్వాత వెళ్తాము అవన్నీ అనుకుంటే మటుకు అది లేటే అవుతుంటుంది. మనం అంత సడన్గా అనుకున్నప్పుడు వెళ్ళిపోవాలి. సో స్వామివారి దర్శనం మనకి రాసి పెట్టుంటే ఎన్ని రోజులకైనా వెళ్తాం అనమాట. సో అది ఇక్కడైతే ఇంకా మేము మొత్తం క్యూలో మగ్గిపోతున్నాం అనమాట. అంటే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి గాలి అనేది చాలా తక్కువగా అందుతుంది. సో బయట చూడడానికి క్లైమేట్ కూల్గానే ఉంది, బట్ క్రౌడ్ వల్ల మనకి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అనమాట. సో అందుకే కొంచెం భయం వేస్తుంటుంది, ఎప్పుడెప్పుడు దర్శనం అయిపోతుందా అని చెప్పి లిటరల్లీ వెయిట్ చేస్తూ ఉంటా. సో మా వారు అయితే కనిపించట్లేదు కదా మీకు, మా వారు అక్కడెక్కడ లాస్ట్లో ఉంటారులేండి, ఎందుకంటే ఆయన లాస్ట్లో వచ్చారనమాట, టికెట్స్ అవన్నీ తీసుకొని లాస్ట్లో రావడం వల్ల ఆయన ఇక్కడ కనిపించట్లేదు అంతే. సో ఇక్కడైతే ఇంకా అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అండ్ ఇది ఎంట్రన్స్ అండి, మీకు ఇందాక చూపించాను కదా, ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర నార్మల్గా అయితే మనకి దీపాలు అయితే పెట్టనిస్తారు. బట్ ఈరోజు అయితే మనకి అవన్నీ కట్టేశారు కాబట్టి బయట ఎక్కువ అయిపోతుందని చెప్పేసి దేవుడిని అయితే ఇక్కడ లైట్గా వాళ్ళకి తెలియకుండా నేను వీడియో షూట్ చేస్తున్నాను. మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి. అండ్ మీరేమన్నా అనుకుంటే మటుకు ఖచ్చితంగా జరుగుతుంది. జోగులాంబ అమ్మవారికి వెళ్ళి రాండి, మంచిగా పూజలు అయితే చేసుకోండి, మీరు అనుకున్నది జరగాలని నేను ఆశిస్తున్నాను. సో అమ్మవారి దర్శనం అయితే మటుకు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. అంటే నేనేం రిస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు, మీకు ఇష్టమైతే లైక్ చేయండి, వీడియో నచ్చితే, లేకపోతే లేదు అంతే, ఓకేనా. ఇప్పుడైతే ఇంకా మనం ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోయేసరికి మాకు 3 o'clock అయిపోయింది. కడుపులో అయితే మాకు ఎలుకలు పిచ్చుకలు అన్నీ దూరి ఆకలి అయితే వేస్తుందండి. ఫస్ట్ పిల్లలతో సహా అసలు మార్నింగ్ 2 దోశలు అయితే తిన్నా, ఇంకా ఆకలి అయితే ఎక్కువ
వేస్తుంది. సో ఎందుకంటే ఇట్లా తిరిగినప్పుడు మటుకు బాగా ఆకలిస్తుంది. అండ్ అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి స్వామివారి ఈశ్వర్ని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ ఫస్ట్ ఈశ్వర్ దర్శనం చేసుకున్న తర్వాతనే అమ్మవారి దర్శనం చేసుకుంటాం. బట్ ఇప్పుడు అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మళ్ళీ వెళ్తే మళ్ళీ క్లోజ్ చేస్తారో లేకపోతే ఏంటో తెలియదు కదా. సో ఫస్ట్ అయితే మనం అక్కడ వెళ్ళేసి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేస్తే సో ఇంకా ఒక పని అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఈశ్వరికి కొబ్బరికాయ కొట్టేసి వద్దామని చెప్పేసి వెళ్తే అక్కడ కూడా అసలు క్యూ లైన్ కట్టేస్తున్నారు. సరే ఇంకా బయట నుంచి మొక్కిన ఒకటే, ఎక్కడైనా శివలింగం ఉంటుంది, ఎక్కడైనా ఈశ్వరుడు ఉంటాడు, మన మొర అనేది ఎక్కడున్నా సరే వింటారని చెప్పేసి మేము బయట నుంచే మొక్కొని వచ్చేసామన్నమాట. మొత్తం చూసారా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. ఆ క్యూ లైన్లో ఆల్రెడీ మేము మార్నింగ్ నుంచి క్యూ లైన్లో ఉండి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాము. సో ఇలాంటప్పుడే అనిపిస్తుంది మనం నార్మల్ టైంలో వెళ్తేనే బెస్ట్. సో ఏదైనా టెంపుల్కి వెళ్ళాలంటే నార్మల్ టైంలో వెళ్తేనే బెస్ట్ అండి. లేదు ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో వెళ్తే మటుకు చాలా క్రౌడ్ ఉంటుంది అండ్ దర్శనం కూడా చాలా రిస్కీగా అవుతుంటుంది అనమాట. పిల్లల్ని మెయిన్ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే క్రౌడ్లో వాళ్ళు కలిసిపోతే కష్టం. పిల్లలతో వచ్చేటప్పుడు మటుకు కొంచెం జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ వెనకాలే రావాలండి. మనం వెనక వాళ్ళు రారు, వాళ్ళ వెనక మనం వెళ్తూ ఉండాలన్నమాట. మార్నింగ్ మేము 365 ఒత్తులు ఉంటాయి కదా, అవి టెంపుల్లో అంటే అక్కడ కూడా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉన్నారు కదా మన ఇంటి దగ్గరలో, అక్కడైతే వెలిగించేసాము. బట్ ఇక్కడ కూడా అందరూ వెలిగిస్తున్నారు కదా అని చెప్పేసి ఇక్కడ కూడా నెయ్యి దీపాలు అయితే తీసుకొచ్చామన్నమాట. సో ఒకళ్ళు తీసుకొస్తే చాలండి, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి షేర్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఏదో ఒకటి మర్చిపోతుంటాం కదా. సో అక్కడ మనకి టెంపుల్ దగ్గర ఏం బాధ లేదండి. దూరం నుంచి వచ్చే వాళ్ళకి వాష్రూమ్స్ కానివ్వండి, ఏమన్నా మర్చిపోయినా కూడా అక్కడ అన్నీ దొరుకుతాయి. సో అక్కడ కూడా మేమైతే అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వాళ్ళ కోసం ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. సో జోగులాంబ టెంపుల్ అందరికీ తెలుసు, అందరు వెళ్ళింటారు. బట్ నేనైతే కొంచెం రేర్గా వెళ్తుంటాను కదా, ఎవరికైనా తెలియని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా అని చెప్పేసి చెప్తున్నాను. సో ఇక్కడైతే లోపల శివలింగానికి బిల్వాక్ అయితే తీసుకొచ్చి ఇక్కడ స్వామివారికి ఇచ్చి కొబ్బరికాయ అయితే కొడుతున్నాం అనమాట. అండ్ ఇక్కడ లేడీస్ రావచ్చా రాకూడదా అని చెప్పేసి కొంచెంసేపు వెయిట్ చేసాము. సరే ఇంకా ఎవరు ఏమనట్లేదు కదా అని చెప్పేసి లోపల ఈశ్వరుడికి అయితే ఇట్లా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఎంచక్క మొక్కొని వచ్చేసామన్నమాట. సో ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. సో అప్పుడప్పుడు మనకి స్వామివారు దర్శనం దొరకాలి అంటే మనకి రాసి పెట్టుండాలి కదా. సో అట్లా మేము వెళ్ళాము, మంచిగా దర్శనం చేసుకున్నాము, చూసుకున్నాము, మళ్ళీ వచ్చేసాము. చాలా పీస్ఫుల్గా అయితే జరిగిపోయింది మా జర్నీ అయితే. సో ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అండ్ టెంపుల్స్వి మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు, ఏ టెంపుల్స్ చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో నేను వెళ్ళినప్పుడు మీకు అక్కడ షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ చెప్పాను కదా బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ అవతల సైడ్ అమ్మవారి టెంపుల్. అండ్ ఇక్కడ శివలింగాలు ఉంటారు కదా, ఎక్కడైనా ఉసిరి దీపాలు పెడుతున్నారు. సో ఉసిరి దీపాలు, నెయ్యి దీపాలు, అన్ని ఒత్తులు అయితే పెట్టేసి ఇక్కడ దీపాలు ముట్టిస్తున్నారు. ఈ పుణ్యక్షేత్రంలో ఎక్కడ దీపం వెలిగించినా సరే ఆ స్వామివారికే చెందుతుంది. సో మా వాళ్ళని అయితే ఒక చోట కూర్చోండి, మేమంతా వెళ్ళేసి దీపాలు పెట్టేసి వస్తామని చెప్పేసి అన్ని చోట్ల దీపాలు పెట్టేసి ఇంకా మళ్ళీ ఫుడ్ తినాలి కదా, అందుకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళేసి మేము వచ్చేటప్పుడు బాక్సెస్ అవి తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ ప్రసాదాలు కూడా పెడుతున్నారు. బట్ ఇక్కడ మనకి లోపల భోజనాల అంటే అన్నదానం ఉంటుంది కదా, అది 1 o'clock వరకే. సో ఆ తర్వాత ఇంకా ఉండదన్నమాట. ఈరోజు కొంచెం ఏంటంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు, అమావాస్య కాబట్టి. సో అందరికీ ఎక్కడ పడితే అక్కడ అంటే కొంచెం గుడి బయట కూడా మనకి భోజనాలు అయితే పెడుతున్నారు. సో దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి అది పెట్టేసి అండ్ కొన్ని చోట్ల ప్రసాదాలు అయితే అయిపోతున్నాయి. లిటరల్లీ మాకైతే అసలు ప్రసాదమే దొరకలేదండి. జస్ట్ చూసుకొని స్వామివారి దర్శనం చేసుకొని ప్రశాంతంగా జరిగిందని చెప్పేసి రిటర్న్ బ్యాక్ వచ్చేసాము ఇంకా. సో ఇక్కడైతే ఇంకా నది ఉందండి. సో తుంగభద్ర నది చెప్పాను కదా, అదనమాట. పైనుంచి చూస్తే చూడండి టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందో. అలంపూర్ మటుకు చాలా చిన్నదండి ఊరు, కానీ టెంపుల్ మటుకు ఫేమస్. అమ్మవారి జోగులాంబ టెంపుల్ చాలా ఫేమస్. సో చిన్నపిల్లలకి ఏదైనా దోషాలు ఉంటే ఇక్కడ వచ్చి పూజ చేయించుకుంటారనమాట బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్లో.
ఛానల్లో. సో అదండి ఈరోజు అలంపూర్ టెంపుల్ అయితే విజిట్ చేశాము. మీతో కూడా షేర్ చేసుకున్నాను. హోప్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ సపోర్ట్ చేయండి. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా నుంచి అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గాయ్స్.